చేరి వచ్చిన సహోదర సహోదరులకు ప్రభువు నామన వందనాలు. చేరి వచ్చిన సహోదర సహోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపమైన దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గనుపరుస్తున్నాం. ఈ క్రిస్మస్ దినాన ప్రత్యేకమైన కూడికలో మమ్మల్ని సమకూర్చిన దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామం మహింపరచబడింది. కొద్ది నిమిషాలు మేము మీ లేఖన భాగాలు చదువుకుంటున్నాం. సమయోచితమైన సహాయం, అల్పుడుకు సహాయం దయచేయుదురని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నాం. దూత ఏమని చెప్తున్నాడంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అన్నాడు. ప్రియులారా, క్రిస్మస్ పండుగ అంటే ఎక్కువ మంది రాలేకపోవడానికి కారణం ఏంటంటే, ఈ సమయానికి కొత్త బట్టలు, అలానే పిండి వంటలు లేదా మంచి ఆహారం సిద్ధపరచుకుంటా ఉన్నారు. కొంతమంది రాలేకపోయారు. మన ఉద్దేశం ఏంటంటే, క్రిస్మస్ అనేది ఇదొక భౌతిక సంబంధమైన పండుగ అని మన ఉద్దేశం. క్రిస్మస్ అనేది భౌతిక సంబంధమైన పండుగ కాదు, ఇది ఆత్మ సంబంధమైనది. క్రిస్మస్ని 2 భాగాలుగా విడదీశారు, క్రిస్టో మాస్ అని. క్రిస్టో అంటే క్రీస్తు అని, మాస్ అంటే ఆరాధన అని. క్రీస్తుని ఆరాధించటం వెనక ఏమనుంది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆరాధన అంటే మనకు ఆదివారం గుర్తొస్తుంది. ఆదివారము ఆరాధన అనేది ఆదివారమే కాదు, ప్రభువుని ఎప్పుడైనా ఆరాధించవచ్చు. కానీ ఆదివారం ప్రత్యేకంగా ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తాం. అది ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ప్రభువుని ఆరాధించటం ఇది భౌతిక సంబంధమైన, శారీరక సంబంధమైన పండుగ కాదు, ఇది ఆత్మ సంబంధమైనది. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో ప్రభువు పుట్టబోయినప్పుడు ఏమని చెప్పాడంటే, అందుకు మరియా, నేను పురుషుని ఎరగందానినే ఇది ఎలాగ జరిగిన దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అన్నాడు. దూత ఏమన్నాడంటే, మరియా ఏమందంటే, నేను పురుషుని ఎరగన దానినే అన్నప్పుడు దూత ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తాడు, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరగన దానినే అంటే శరీరానికి సంబంధం లేదు. యేసు ప్రభు వారి పుట్టుక
పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అప్పుడు ఆ పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కాబట్టి క్రిస్మస్ అనేది భౌతిక సంబంధమైనది కాదు. క్రిస్మస్ అంటే మంచి ఆహారం, కొత్త బట్టలు, ఇవి కాదు ప్రాముఖ్యమైనవి. ఇవి కాదు, ప్రభువుని ఆరాధించటం. ఇది ఆత్మ సంబంధమైన కార్యం. ఎప్పుడైతే ప్రభు మన హృదయంలో పుడతాడో అప్పుడే నిజమైన క్రిస్మస్ మనకి. ఎఫ్సీలు రాసిన పత్రిక 1:13 కూడా ఒక మాట ఉంది. ఎఫ్సీ 1:13 ఏమని రాయబడిందంటే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ప్రియులారా, గమనించినట్టయితే క్రీస్తునందు విశ్వాసముంచి, రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి అన్నాడు. ఆ విశ్వాసం ఉంచటమే యేసు ప్రభు మన హృదయంలో పుట్టడం. ఎప్పుడైతే ఆయన పుడతాడో, పుట్టిన వెంటనే, మన హృదయంలో పుట్టిన వెంటనే వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడతాం. ఇది ఆత్మకార్యం. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రించబడతాం. కాబట్టి ప్రియులారా, క్రిస్మస్ అనేది ఆత్మ సంబంధమైన కార్యం. ఇది శరీర సంబంధమైనది కాదు. లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో ఉంటుంది, 10వ వచనంలో, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో అంట గొప్ప సంతోషం అంట. ఒక వ్యక్తి హృదయంలో యేసు ప్రభువారు జన్మిస్తే, ఒక వ్యక్తి హృదయంలోకి ప్రభువుని ఆహ్వానిస్తే పరలోకంలో గొప్ప సంతోషం కలిగిద్దాం. అందువలన ఇది ఏమాత్రము కూడా భౌతిక సంబంధమైనది కాదు. ఆత్మ సంబంధమైన సంతోషం కలిగినాక ఈ కొత్త బట్టలు, పిండి వంటలు, మంచి ఆహారం, ఇవి తాత్కాలికమైనవి, ఇవి తర్వాత విషయం. కాబట్టి ఇది ఆత్మ సంబంధమైనది అన్నాడు. రోమిలి రాసిన పత్రికలో కూడా పౌలు గారు రాస్తూ ఒక మాట అన్నాడు, 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అది దేవుని రాజ్యం. భోజనము కాదు, పానము కాదు. భోజన పానాదులకు మనం ప్రాముఖ్యం ఇస్తాం. అందుకనే కొంతమంది ఆ పనుల్లో మునిగి రాలేకపోయారు. కానీ దేవుని రాజ్యం అనేది భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇది ఆత్మ సంబంధమైనది క్రిస్మస్ అంటే. సరే, మనం ఇందాక చదువుకున్న భాగంలో దూత ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. ప్రజలందరికీ అంటే భూమి మీద ఉన్న మానవులందరికీ. యేసు ప్రభు వారి పుట్టుక భూమి మీద ఉన్న మానవులందరికీ సంతోషకరమైన సువర్తమానం. ఈ క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ. ఒక దేశానికి పరిమితమైనది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. కాబట్టి ప్రియులారా, ఇది ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. సువర్తమానం అన్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కొంతమంది సంతోషపడ్డారు. చూద్దామా? కొన్ని మాటలు నేను గుర్తు చేస్తా. లూకాసు వార్తలోనే 1వ అధ్యాయం 44వ వచనం. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేసెను అన్నాడు. ఎవరంటే ఈ మాట చెప్పింది? ఎలిజబెత్.
40వ వచనంలో 39వ వచనంలో ఉంటుంది ఆ మాట. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేశాను అన్నాడు. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములోని శిశువు అన్నాడు, గంతులు వేసెను. ఆ తర్వాత 44లో ఇదిగో నీ శుభవచనం వినగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసింది. ఎప్పుడు వేస్తారు గంతులు? సంతోషం వచ్చినప్పుడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభువారు ఆ యొక్క మరియమ్మ గర్భంలో ఉండగా బాప్తిస్మం ఇచ్చే యోహానేమో ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు. ఎప్పుడైతే మరియ యొక్క వందన వచనం శుభవచనం విన్నాడో గర్భములో శిశువు గంతులు వేశాడు. గర్భములో శిశువు గంతులు వేశాడు. గర్భములో వ్యక్తి కూడా యేసు ప్రభు వారి పుట్టుకను గురించి విని ఆయన గంతులు వేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత గమనించినట్టయితే చూడండి, 2వ అధ్యాయం లేదంటే 41వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 2:14 ఇదే లోక 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరు అని అంటే 13లో ఉంది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి వారు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తోత్రం చేస్తూ ఉన్నారు. స్తోత్రం చేసేది ఎప్పుడంటే సంతోష సమయం. స్తోత్రిస్తూ ఉన్నారు. దేవదూతలు ఆయన పుట్టినప్పుడు వారు ఏం చేశారంటే స్తోత్రం చేస్తూ ఉన్నారు, సంతోషపడతా ఉన్నారు అన్నాడు. ఇందాకేమో గర్భములో ఉన్న యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను గంతులు వేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడేమో పరలోక సైన్య సమూహం సంతోషపడినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఇంకొక మాట చూడండి, ఇక్కడ 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహింపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అన్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే గొర్రెల కాపర్లు ఆయన యొక్క ఆ దేవదూత చెప్పబడినట్టుగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. శిశువుగా ఉన్న యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. వారు చూశారు, తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహింపరచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. గొర్రెల కాపర్లు కూడా సంతోషించారు. ఇంకొక మాట చూడండి, 2వ అధ్యాయం 25వ వచనం. 2వ అధ్యాయము యెరూషలేమునందు సుమియోను అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. 27 అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట
సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అన్న. ఈ సిమియోనంట ప్రభువును చూడకుండా చనిపోడు అని ఇతని గురించి ప్రవచనం ఉంది. ప్రభువును చూసినాకే చనిపోతాడని. ఈ తల్లిదండ్రులు మరియా యేసేబులు ఏం చేశారంటే శిశువైన యేసు ప్రభు వారిని ఆ ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున జరిగించడానికి దేవాలయంలోనికి తీసుకెళ్ళినప్పుడు సిమియోను మరి శిశువైన యేసు ప్రభును తమ చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించాడు, ఘనపరిచాడు, సంతోషించాడు. ఇక నేను ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, రక్షకుడిని నేను చూశాను, సకల జనులకు సిద్ధపరచబడిన రక్షణను నేను కనులారా చూశానని సిమియోను చూసి సంతోషించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, వీరందరూ కూడా సంతోషించారు. బాప్తిస్మా యోహాను, ఆ తర్వాత మరియా 48వ వచనంలో మరియా సంతోషపడినట్టుగా మనం చూస్తాం. నా ఆత్మ 1:48 ఉందంటే నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మరియ కూడా ఆనందించింది. తర్వాత దూతలు ఆనందించారు, గొర్రెల కాపర్లు ఆనందించారు, సంతోషపడ్డారు. సిమియోను సంతోషపడ్డాడు. సామెతలు 15:15 ఒక మాట ఉంది. సామెతలు 15:15 ఏముందంటే, సంతోష హృదయునికి లేదా బాధపడు వాని దినములన్నీ శ్రమకలములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును అన్నాడు. సంతోష హృదయునికంట నిత్యము విందే అంట. ఎవరికి పూర్ణమైన సంతోషం ఉంటుంది? ఎల్లప్పుడూ ఎవరికి సంతోషం ఉంటుందంటే, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని దూత చెప్పినట్టుగా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. ప్రజలందరూ కలగబో రక్షణ కనులారా చూసిన వాడు సిమియోను. ఎవరైతే ఆయన హృదయంలో చేర్చుకుంటారో వాళ్ళకంట నిత్యము విందేనంట, నిత్యము విందే అని. కాబట్టి ప్రియులారా, ఇంతమంది సంతోషించారు ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు. కానీ సంతోషించని వారు కూడా ఉన్నారు కొంతమంది. ప్రభు పుట్టినప్పుడు సంతోషపడని వారు కూడా ఉన్నారు. సంతోషపడిన వాళ్ళు కూడా ఉన్నారా అని మీకు ఆశ్చర్యం వేయవచ్చు. ఉన్నారు కొంతమంది. చూద్దామా? లూకాసు వార్త 2:7 లేదంటే 2:7. లూకాసు వార్త తర్వాత చదువుదాం. లూకాసు వార్త 2:7. తన చొలుసూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను అన్న. ప్రియులారా, చూస్తే 6లో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను అన్నాడు. ఈ సత్రాన్ని గురించి 2 మాటలు చదువుకుంటే రెఫరెన్స్లు ఉన్నాయి. తర్వాత మీరు చూసుకోండి. 2 సమయాలు 19:38 బర్జిల్లై అని వస్తుంది, కుమారుడు వస్తుంది. ఇర్మియా 41:18 కింహాము అనే మాట వస్తుంది. ఈ సత్రం ఎవరిదంటే, ఈ సత్రము దావీదు ఇల్లు. దావీదును కుమారులు తరుముతా ఉన్నప్పుడు అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు దావీదు. అరణ్యం తిరుగుతూ ఉంటే బర్జిల్లై అనే ఒక వ్యక్తి అరణ్యంలో ఉన్నంతకాలం దావీదుకు ఆహారం పంపించడం, దావీదు పనుకోవడానికి దుప్పట్లు పంపించడం, పరుపులు పంపించడం, దావీదుకు గొప్ప సహాయం చేశాడు, చాలా సహాయం చేశాడు. దావీదు మళ్ళా రాజు అయినప్పుడు బర్జిల్లైని పిలిచి, బర్జిల్లై, నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను ఇబ్బందులో ఉన్నప్పుడు నాకు గొప్ప సహాయం చేశావు, ఇక నాతోటి వచ్చేయి, నా రాజనగర్లో ఉండు, నాతో కూడా భోజనం చేయవచ్చు, నాతో పాటు ఉండొచ్చు అని బర్జిల్లైని పిలిస్తే బర్జిల్లై అన్నాడు, అయ్యా నేను చాలా ముసలివాడిని, ఇప్పుడు అన్నపానాలు రుచి నేను ఎరగని వాడిని, ఇప్పుడు తిని అరిగించుకోలేని కూడా స్థితి నాది, నేను ఇంకా ఎంతకాలం బతకబోచున్నాను అని చెప్పి అన్నాడు. సరే, నా బదులు నా కుమారుడైన
బర్జిల్లై చనిపోయిన తర్వాత దావీదు గుర్తుపెట్టుకొని బర్జిల్లై కుమారుణ్ణి పిలిపించాడు. అతని పేరు ఏంటంటే కింహాము. ఈ బర్జిల్లై కుమారుడికి ఏం చేశాడంటే దావీదు ఒక ఇల్లునిచ్చాడు, కింహాముకి ఒక ఇంటినిచ్చాడు. ఆ ఇంటినిస్తే కొంతకాలం కింహాము ఆ ఇంటిలో ఉన్నాడు. తర్వాత తన సొంత గ్రామానికి వెళ్ళి తన తండ్రికి కూడా ఆస్తి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే వెళ్తా ఏం చేశాడంటే ఈ ఇంటిని సత్రానికి ఇచ్చెళ్ళాడు. వద్దాగా వదిలిపెడితే ఏముంటుంది, అది పాడుపడిపోతుంది అని చెప్పేసి అందరికీ ఎవరైనా బాటసార్లు ఉపయోగపడే ఒక సత్రం కావాలని చెప్పి ఏం చేశారు, ఆ సత్రానికి ఇచ్చేశారు. దావీదు ఎవరు? ఒక మాట చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. యేసు ప్రభువారు దావీదు సంతానంలోని వాడు, దావీదు కుమారుడని పిలువబడ్డాడు. గుడ్డివాడు అన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. యేసేబుని గురించి కూడా ఏమని రాయబడిందంటే మరియ భర్త అయిన యేసేబుని గురించి ఇతడు దావీదు కుమారుడు అని రాయబడి. మరి సత్రం దావీదు అయితే యేసు ప్రభుదే అయిద్దా కాదా? భవిష్యత్తులో వాళ్ళ పూర్వీకులదేగా, శారీరకంగా ఆలోచిస్తే పూర్వీకులదే కదా. సత్రంతో ఆయనకి సంబంధం ఉన్నది, ఆయన పూర్వీకులే ఇచ్చారు. కానీ సత్రంలో ఆయన్ను చేర్చుకోలే. ఆయన పుట్టినప్పుడు సత్రంలో మాత్రం ఆయన్ను చేర్చుకోలే. ప్రియులారా, గమనించినట్టయితే సంబంధం ఉంది కానీ వారు ప్రభువును చేర్చుకోలేకపోయారు, సంతోషించలేకపోయారు. ఆ సత్రం యజమానులు అయితేనేమి, అక్కడ ఉన్నవారైతే అనేక మందికి చోటు ఉన్నది అక్కడ, కానీ ప్రభువుకు చోటు మాత్రం లేదు. ప్రభువుకు చోటు మాత్రం లేదు. సత్రంలో వారు సంతోషించలేకపోయారు, ప్రభువుని ఆనందంగా చేర్చుకోలేకపోయారు. ఈరోజు అనేక కుటుంబాలు అలానే ఉన్నాయి. పేరు క్రైస్తవులమే, క్రీస్తుడి సంబంధం ఉందని చెప్పుకుంటాం, కానీ మన జీవితంలో సంతోషం ఉండదు. పేరుకు క్రైస్తవులమే, సంబంధం ఉంది కానీ క్రైస్తవులమని చెప్పుకుంటాము, కానీ మన జీవితాలు ఎప్పుడు సంతోషం ఉండదు. వాస్తవానికి ఆ సత్రం అందరిది. మామూలుగా బాటసారిగా అయినా చేర్చుకోవాలి, ఆయన చేర్చుకోలేకపోయారు యేసు ప్రభువారిని. సత్రము మన హృదయాన్ని చూపిస్తూ ఉంది. క్రైస్తవులు అని చెప్పుకుంటాం, కానీ హృదయంలో క్రీస్తు ఉండడు. హృదయంలో చేర్చుకోము. వారు సత్రంలో చేర్చుకోలేదు ప్రభువుని. మనం మన హృదయంలో ప్రభువుని చేర్చుకోలేకపోయాం, సంతోషించలేకపోతా ఉన్నాం. క్రిస్మస్ దినానే కాదు సంతోషం, ఇందా చెప్పుకున్నాం కదా, సంతోష హృదయానికి నిత్యము విందే. యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకున్న దాకా నీకు నిజమైన సంతోషం ఉండదు, తాత్కాలికమైన సంతోషమే. తండ్రితోటి ఆ పెద్ద కుమారుడు ఒక మాట అన్నాడు లూకాసు వార్తలో. చూద్దాం, 15వ అధ్యాయం 29 చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మేరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్ల అయినను ఇవ్వలేదు అన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఆ సందర్భంలో గమనించినట్టయితే పెద్దవాడు అంటున్నాడు, తండ్రి ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవిస్తావన్నా, నీకు సేవ చేస్తున్నా, ఇన్నేళ్ల నుండి నీ ఆజ్ఞలు పాటిస్తానా, అయినా కూడా నా స్నేహితులతో సంతోషపడినట్లు ఒక మేక పిల్లను కూడా నువ్వు నాకు ఎప్పుడు ఇయ్యలేదే. వాడు సంతోషం ఏడ ఎత్తుక్కుంటున్నాడంటే మేక పిల్లలో ఎత్తుక్కుంటున్నాడు. అతని హృదయంలో మేక పిల్ల ఉంది. సత్రంలో ప్రభువుని చేర్చుకోకుండా ఎవరెవరో ఉన్నట్టుగా ఇతని హృదయంలో మేక పిల్ల ఉంది, కానీ తండ్రి లేడు.
తండ్రి మీద ప్రేమ ఉంటే, తండ్రి తన హృదయంలో ఉంటే ఈ మాట అనడు. ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు, సంతోషపడినట్లు అన్నాడు. సంతోషపడినట్లు అంటే వాడి జీవితంలో సంతోషం ఉందా? లేదు. తండ్రికి కుమారుడిగానే కొనసాగుతున్నాడు, క్రైస్తవులుగానే కొనసాగుతున్నాం, కానీ మన జీవితాల్లో సంతోషం లేదు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రభువుని చేర్చుకున్నప్పుడు మాత్రమే ఆ సంతోషం వస్తుంది. ప్రభువుని చేర్చుకున్నప్పుడే పరిపూర్ణమైన సంతోషం వస్తుంది. ప్రభువుని చేర్చుకోకుండా తాత్కాలికమైనవి అన్నీ మన హృదయాల్లో ఉన్న అల్ప సంతోషాన్ని కలిగిస్తాయి, కానీ సంపూర్ణమైన సంతోషం రాదు మనకి. భక్తుడి పాట పాడాడు, ఏంటంటే సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, జగమంతా వెదికాను జనులందరిని అడిగాను, జగమంతా వెదికాను జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన నా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. సంతోషం కోసం జగమంతా ఎతికారంట. ఈనాడు సంతోషం కోసం పార్కులకు వెళ్తున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, అనేక చోట్లకు తిరుగుతున్నారు. కనీసం బజారు పోయి టీ తాగుదామంటారు ఒక్కొక్కరు, అది కూడా ఒక సంతోషమే, తాత్కాలికమైన సంతోషం. కానీ సంతోషాన్ని ఏటేటిలో వెతుకుతున్నారు, ఆ వ్యక్తి కానీ మేకపిల్లలో వెతికినట్టుగా. ఆ సంతోషం రావాలంటే, నిజమైన సంతోషం రావాలంటే, శాశ్వతమైన సంతోషం రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేర్చుకోవాలి. ఆ సత్రంలో వారు ప్రభువుని చేర్చుకున్నట్టయితే వారు సంతోషపడేవాళ్ళు. సంతోషపడలేకపోయారు. వారు ప్రభువు నిరాకరించారు, సత్రంలో స్థలం లేదన్నారు. తర్వాత రెండవ సంగతి, ఇంకొకళ్ళ సంగతి చూద్దాం. మత్తయి సువార్త 2:1 మత్తయి సువార్త. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. ప్రియులారా, గమనించినట్టయితే తూర్పు దేశపు జ్ఞానులు యేసు పుట్టిన పిమ్మట మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసాం, ఆయన పూజించడానికి వచ్చామన్నారు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు తూర్పు దిక్కున ప్రకాశమానమైన ఒక నక్షత్రం పుట్టి, ఆ నక్షత్రం అన్ని నక్షత్రాల కన్నా భిన్నంగా కనపడతా ఉన్నది. అది ఆయన ఉన్నంతకాలం, ఆయన పుట్టగానే అది ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం. వీరు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూశారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆ లేఖనాలను పరిశీలించుకొని అమేకా గ్రంథంలో 5:2 ఆ మాటలు చూసుకొని ఖచ్చితంగా ఈయన రాజు అయి ఉంటాడు అని చెప్పి, రాజు అయితే ఇంకా ఎవరి కుటుంబానికి వచ్చి అడగాల? రాజు కుటుంబంలోని అడగాలి. కాబట్టి హేరోద్ దగ్గరికి వచ్చి అడిగారు. ఏమని అడిగారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు?
మాకు ఆయన నక్షత్రం కనపడింది, ఆయన పూజించడానికి వచ్చామన్నాడు. హేరోదు రాజు ఆ మాటలు విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేం వారందరూ కలవరపడ్డారంటే వీళ్ళలో సంతోషం ఉందా? లేదు, సంతోషం లేదు. కలవరపడ్డారు. సమాచారం వినగానే కలవరపడ్డారు. హేరోదు ఎటువంటి వాడంటే, హేరోదు అతన్ని మహాహేరోదు అంటారు. ఈయన భార్య పేరు మరియామ్నే. 3 కొడుకులు ఉన్నారు హేరోదుకి. వాళ్ళ పేర్లు కూడా చివరిలో హేరోద్ అని వస్తుంది. 3 కొడుకులు ఉన్నారు. ఈ హేరోదుకి అప్పటికి యేసుప్రభు పుట్టిన 2 సంవత్సరాలకి దాదాపుగా 81 సంవత్సరాలు వయసు హేరోదుకి. ఇతడు పదవీకాంక్ష కలిగిన వాడు. అందుకని నాకు పోటీకి వస్తారని చెప్పి భార్యను చంపేశాడు, 3 కొడుకులను చంపేశాడు, తర్వాత అత్తను కూడా చంపాడు. వీళ్ళందరినీ చంపినవాడు ఈ హేరోదు, పదవీకాంక్ష కలిగిన వాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారు పుట్టాడని జ్ఞానులు చెప్పగానే కలవరపడ్డాడు. సంతోషం లేదు. నేను రాజునైతే మరొక రాజు పుట్టాడంటే ఏం చేయాలా? నేను ఈ పదవి కోసం నా కుమారులను సైతం చంపేసానే, నా భార్యను సైతం చంపివేశానే, ఎట్లాగ చేయాలని కలవరపడ్డాడు. ఎప్పుడు కలవరపడ్డాడంటే సమాచారం వినగానే అనేక మంది ప్రభువును గురించిన సమాచారం వింటారు. సమాచారం తెలుసు, అసలు ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు, కానీ వారి జీవితాల్లో సంతోషం లేదు. కారణం ఏంటంటే హృదయంలో చేర్చుకోకపోవడం, హృదయంలో లేడు. ప్రభువుని నమ్ముకోయా అంటే నాకు కొన్ని వ్యసనాలు ఉన్నాయి, అవన్నీ మానుకోవాల్సి వస్తుంది. ప్రభువుని నమ్ముకోవాలని రమ్మంటే మా అమ్మాయికి పెళ్ళి కావాలి, మా అబ్బాయికి పెళ్ళి కావాలంటారు. ఇలాగ వాయిదాలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభువు ఎందుకు వచ్చాడో, అసలు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో, యేసు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలో తెలుసు, సమాచారం మాత్రం తెలుసు, కానీ తెలిసి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు. హేరోదుకు కూడా ప్రభువుని గురించిన సమాచారం జ్ఞానుల ద్వారా తెలియజేయబడింది. సమాచారం తెలుసు కానీ, అన్నీ తెలుసు కానీ నిర్లక్ష్యం. పాతాళంలో బాధపడుతున్న ఆ వ్యక్తి ధనవంతుడు ఏమన్నాడంటే, అయ్యా నేను యాతన పడుతున్నా, ఇక్కడ నాకు 5 సహోదరులు ఉన్నారు, ఇంకా భూలోకంలో 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళన్నా ఈ స్థలానికి రాకుండా ఈ అగ్ని బాధ భరించకుండా ఉండటానికి ఈ లాజర్ను పంపించు ఆడకన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, కుమారుడా, లోకంలో ఉన్నంతకాలం నీ ఇష్టానుసారంగా జీవించితివి, ఎన్ని మార్లు దేవుని వాక్యం ప్రకటించినా యేసు ప్రభువారిని నమ్ముకోమన్నా ఏనాడు వినకపోతివి. ఇప్పుడు బాధపడుతున్నావు, యాతన పడుతున్నావు. నీ అన్నదమ్ములు భూలోకంలో ఉన్నారంటున్నావు, వారికి సువార్త చెప్పడానికి మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు. నీకు కూడా ఎన్నో మార్లు దేవుని సువార్త చెప్పబడింది, సమాచారం ఇవ్వబడింది, కానీ నువ్వు గ్రహించలా. ఇప్పుడు యాతన పడుచున్నావు అన్నాడు. పిల్లరా, గమనించినట్టయితే పాపం అనేది మానవుడికి చాలా పెద్ద ప్రమాదం. ఆ పాపం నుండి విడిపించబడటమే గొప్ప భాగ్యము. ఒక మాట చెప్పుకోవాలంటే యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఒక మాట చెప్పబడింది. మత్తయి 1:21 చూడండి. మత్తయి 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకి యేసును పేరు పెట్టుదువనెను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇక్కడ తన ప్రజలను అన్నాడు. తన ప్రజలను అంటే ఆయన అంగీకరించిన ప్రజలను. ప్రపంచం మొత్తం 2 గుంపులు ఉన్నారు అంతే. ఒకళ్ళైతే అంగీకరించిన వారు, మరొకరు అంగీకరించిన వారు.
ఒకళ్ళు యేసు ప్రభువుని అంగీకరించిన వారైతే మరొకరు అంగీకరించని వారు. ఇక్కడ గమనించినట్టయితే ప్రియులారా, వారు ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరిస్తారో వారి పాపాలను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టింది. యేసు అంటే రక్షకుడు, యేసు అంటే రక్షకుడు. కాబట్టి పాపం అనేది మానవునికి అతి పెద్ద ప్రమాదం. దాని నుండి విడిపించడానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎన్నో మార్లు సువార్త వింటాం, దేవుని గురించిన సమాచారం తెలుసు, పాటలు కూడా పాడతాం. అవసరమైతే యేసు ప్రభు వారి గురించి పాటలు పాడతాం, కానుకలు ఇస్తాం, మీటింగ్ వెళ్ళినప్పుడు గొప్పగా డొనేషన్స్ ఇస్తాం. కానీ సమాచారం అంతా ఉంటుంది, కానీ ప్రభువుని మాత్రం హృదయంలో చేర్చుకోము. ఆయన చేర్చుకోక సంతోషం లేని వారి గుంపులు, 2 గుంపులు చూసాం ఇక్కడ. మొదటిది సత్రంలోని వారైతే, రెండవది హేరోదు రాజు. హేరోదు అతని వారు అనే మాట చూస్తాం. హేరోదు రాజు ఏం చేశాడంటే అందరినీ పిలిపించాడు, శాస్త్రుల్ని పరిసయ్యులు అందరినీ పిలిపించాడు. 3వ వచనం చూడండి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో యెరూషలేములో ఉన్న కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండు శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదా దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి అన్న. అడిగాడు శాస్త్రుల్ని పరిసయ్యుల్ని, ఈ క్రీస్తు ఎక్కడ పుడతాడు? మీరు చదివి ఉంటారు కదా, గ్రంథాలు చదివి ఉంటారు కదా, సత్యాన్ని గ్రహించుంటారు కదా, ఎక్కడ పుడతారనంటే గ్రంథం తీసి చదివారు వాళ్ళు. ఆ బెత్లెహేములోనే పుడతాడు అని చదివాడు. ఏ గ్రంథం చదివి ఉంటారు వాళ్ళు? ఏ గ్రంథం చదివి ఉంటారు? మీకా తీయండి, మీకా 5:2 తీయండి. మీకా 5:2లో అక్కడ రాయబడిన మాట మనం గుర్తు చేసుకుంటే, తీసిన వాళ్ళు చదవండి. 5:2 బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఆ ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసుప్రభు వారు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే గ్రంథంలో రాయబడ్డది. బెత్లెహేమ ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల్లో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండే వస్తాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమవుతా ఉన్న దేవుడు. చాలామంది అనుకుంటారు యేసుప్రభు వారు 2024 సంవత్సరాల నాటివాడు అనుకుంటారు. కాదు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమవుతా ఉన్నది. మోషేకు ఆ పొదలో కనపడిన దేవుడు ఎవరంటే యేసుప్రభు వారే. ఆ దూత ఎవరంటే యేసుప్రభు వారే. బిలాముకు ఎదురుగా ఖడ్గం పట్టుకొని నిలబడిన దేవదూత ఎవరంటే యేసుప్రభు వారే. మనోహ తన భార్యకు, సంసోను తల్లిదండ్రులకు కనపడిన ఆయన ఎవరంటే యేసుప్రభు వారే. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ఆయన గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయబడ్డాయి. చదివారు కానీ ఆ శాస్త్రులు పరిచయలు సత్యాన్ని చదివారు కానీ వారి హృదయంలో మాత్రం చేర్చుకోవాలి. వారు కూడా కలవరపడిన వాళ్ళే, వాళ్ళు కూడా కలవరపడిన వాళ్ళే. మిగతా వాళ్ళందరికీ సమాచారం తెలియగానే, సత్యం తెలియగానే పోయి చూసి వచ్చారు. ఎవరెవరు? గొర్రెల కాపర్లు, పైనుంచి దేవదూతలు వచ్చారు, వాళ్ళు చూశారు. జ్ఞానులు వారు సుదూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళంట 2 సంవత్సరాలంట ప్రయాణం చేసింది. 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంటే ఎంత దూరం నుంచి రావాలి?
2 సంవత్సరాలు ప్రయాణం చేశారట. అలాగా 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి ప్రభువును ఆరాధించారు. సత్యం తెలియగానే వీళ్ళందరూ పోయి ప్రభువును చూసి సంతోషించి ప్రభువును హృదయంలో చేర్చుకొని ఆరాధించారు. కానీ ఈ హేరోదుతో ఉన్నవారు, అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళు మాత్రం ప్రభువుని ఆరాధించాలి. వారి జీవితాల్లో సంతోషం లేదు. సత్యవాక్యం ఉంది, సత్యం ఉంది, కానీ సంతోషం లేదు. సత్యం అంటే బైబిలే. మన కుటుంబాల్లో బైబిల్లో ఉన్నాయి. దేవుని ఎరగని వాళ్ళు కూడా చాలామంది బైబిల్ పట్టుకుంటారు, కానీ దేవుని మాత్రం హృదయంలో చేర్చుకోరు. కాబట్టి ప్రియులారా, సత్యం ఉంది, సత్యం తెలుసు కూడా ప్రభువుని నమ్ముకోవడానికి, ప్రభువుని హృదయంలో చేర్చుకోవడానికి వారు ఇష్టపట్ల. ఇందాక పాడుకున్న పాటలోనే ఇంకొక చరణం ఉంది. ఏంటది? సత్యమనేది ఎచ్చట ఉందని, నిత్య జీవం ఎచ్చట నాకు దొరికేనని. సత్యమనేది ఎక్కడ ఉందని, నిత్య జీవం ఎచ్చట నాకు దొరికేనని. ఎందరికో మ్రొక్కాను, ఏమేమో చేశాను. ఎందరికో మ్రొక్కాను, ఏమేమో చేశాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. నేను 2 మాటలు చూపించి ముగిస్తాను. 119వ కీర్తనలో 74వ వచనం. 119వ కీర్తన 74వ వచనంలో ఒక మాట రాయబడింది. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. ఇది సత్యవాక్యం. దేవుని వాక్యం వినపడుతుండగానే దాని మీద ఆశ పెట్టుకుంటే నిన్ను చూసి ఇతరులు సంతోషపడతారు, నీ జీవితానికి కూడా సంతోషం కలుగుతుంది. ఇక్కడనే 143, ఇదే కీర్తన 143 గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట, శ్రమయు వేదనయు నన్ను పట్టిన అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి అన్నాడు. నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. జ్ఞానులు ఏం చేశారంటే చదువుకున్నారు, వచ్చారు, తమ పెట్టెలు విప్పారు, బంగారు సామ్రాణి బోళం ఆయనకు సమర్పించారు. పెట్టెలు విప్పారనుకుంటాం, కానీ వారి హృదయాలు విప్పారు. హృదయంలో ప్రభువును చేర్చుకున్నారు. ఆ నక్షత్రం జ్ఞానులకు ఆ ప్రభువు ఏ ఇంటిలో అయితే ఉన్నాడో ఆ ఇంటి మీద దాకా, అక్కడ దాకా వచ్చేదాకా దారి చూపించింది నక్షత్రం. ఎప్పుడైతే వారి ఇంటిలో ప్రవేశించారో నక్షత్రం అదృశ్యమైంది. ఒక దైవజనుడు చెప్పాడు, ఇంకా అక్కడి నుంచి నక్షత్రం కనపడలేదంట. నమ్ముకున్న మనము కూడా ఇతరులను ప్రభువు దగ్గరికి నడిపించాలి. మనం కనపడకూడదు. మనం కనపడకుండా ప్రభువును చూపించాలి. అప్పుడు నీకు ఫలం కలుగుతుంది. జ్ఞానులు సత్యాన్ని గ్రహించారు, వచ్చారు, తమ పెట్టెలు ఇప్పారు, బంగారు సామ్రాణి బోళం అర్పించారు. బంగారం దేనికి గుర్తు? ఆయన రాజు అంటానికి గుర్తు. వాళ్ళే చెప్పారుగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. యేసు ప్రభు వారు సిలువ వేసిన తర్వాత పైన ఒక మాట రాశారు. ఏందది? యూదుల రాజు అని రాశారు. అసలు ఏమని రాయాలంటే ఆడ యూదుల రాజు అని ఇతను చెప్పుకున్నాడని రాయాలి. అక్కడ రాయాల్సిన మాట ఏంటంటే యూదుల రాజు అని ఇతను చెప్పుకున్నాడు అని రాయాలి. కానీ ఆ రాయించిన ఆయన ఏం చేశాడంటే యూదుల రాజు అని పెట్టాడు, అంతే. అంతవరకు కట్ చేశాడు. అప్పుడు వాళ్ళు అడిగారు, ఇదేంది
యూదుల రాజు అని ఆయన చెప్పుకున్నాడని రాయమంటే నువ్వు యూదుల రాజు అని రాసేవేందంటే నేను రాసిందేదో రాశా, నీకు అయిపోయింది దాని గురించి అన్నాడు అంతే పిలాతు. కాబట్టి ఆయన రాజు. సొలొమోన్ రాజును దర్శించడానికి శాపదేశపు రాణి విస్తారమైన బంగారం తీసుకొచ్చింది. ఆ బంగారము ఆయన రాజు అనడానికి గుర్తు. రేపు దావీదు సింహాసనం మీద ఆసీనుడై రెండవ రాకడలో ఆయన అక్కడ ఆసీనుడవుతాడు. ఒక్క మాట యెషయా గ్రంథం 61వ వచనంలో అరవై ఆరు ఒంటెల సమూహమును మిజ్జాను ఎయిఫాల లేత ఒంటెల మీదను ఆ దేశం మీద వ్యాపించును. వారందరూ శాబ నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు అన్నాడు. ఇక్కడ జ్ఞానులు తీసుకొచ్చిన వస్తువులు చెప్పండి. బంగారం, సామ్రాణి, బోళం. ఇక్కడ రెండవ రాకడలో యేసుప్రభు వారికి ఏం తెస్తారంటే రెండవ రాకడ గురించిన సంగతులు ఇవి. వారు ఏమేమి తెస్తారంటే శాబ నుండి బంగారం, ధూపద్రవ్యములు. బంగారము, ధూపద్రవ్యములు అంటే సాంబ్రాణి ఈ రెండే తెచ్చేది. బోళం తీసుకురారు. ఎందుకని అని అంటే బోళం తీసుకురారు ఎందుకనంటే ఇక చనిపోయాడు ప్రభు, ఒక్కసారే చనిపోయేది. బంగారము ఆయన రాజరికానికి గుర్తు, సాంబ్రాణి ఆయన పరిశుద్ధతకు గుర్తు. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని దూత చెప్పాడు. ఆ సాంబ్రాణి పరిశుద్ధతకు గుర్తు, బోళము ఆయన మరణానికి శ్రమలకు గుర్తు. ఇక ఆయన శ్రమపరచబడ్డాక రెండవ రాకడలు వచ్చినప్పుడు ఇక ప్రాణం పెట్టడు. అందుకనే 2 వస్తువులు మాత్రమే తీసుకొస్తారు. కాబట్టి ప్రియులారా, మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన సాధువుగా వచ్చాడు. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు, శ్రమ అనుభవించాడు, ప్రాణం పెట్టాడు, సమాధిలో ఉంచబడ్డాడు, 3వ దినం మృత్యుంజయుడిగా లేచాడు. దానికి గుర్తుగా జ్ఞానులు బోళం అర్పించారు. రెండవ రాకడలో రారాజుగా రాబోతూ ఉన్నాడు యేసుప్రభు వారు. మనం పాట పాడతాం కదా, పాటలేదులే, యేసు రాజుగా వచ్చుచున్నాడు. వంగని మోకాళ్ళని వంగాలంట, యేసుప్రభు వారు వచ్చినప్పుడు. ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి జ్ఞానులు అవి అర్పించకపోయే ముందు వాళ్ళు ఏం చేశారంటే మరియను చూశారు, ఆ శిశువును చూశారు, ఆయనను పూజించారు. ఎవరిని పూజించారు? ఆయనను పూజించారు. మరియమ్మను పూజించారా? పిల్లలకు ఎంట్రుకలు తీయాలంటే ఏడ తీయాలా? మరియమ్మ గుడికి కదా. మరియమ్మ దేవత, దేవుడా? ఒక స్త్రీ, ఆమె గర్భాన్ని వాడుకున్నాడు అంతే. ఒక పరిశుద్ధ స్త్రీ కన్యకగా తన ప్రవర్తనను చక్కగా ఉంచుకొని దేవుణ్ణి ఎప్పుడు కొనియాడుతున్న స్త్రీ కాబట్టి ఆమె గర్భాన్ని వాడుకున్నాడు యేసు ప్రభువారు. పిల్లలకు ఎంటికలు తీయాల్సి వస్తే మరియమ్మ గుడికి ఆడపోయి తెప్పించుకొస్తాం. అది వాక్యానుసారం కాదు. పాస్టర్ దగ్గరికి రండి, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోండి, ఎంటికలు తీయించండి అంతే. మా పిల్లలిద్దరికీ యెషయాని చేత ప్రార్థన చేయించి వెంట్రుకలు తీయించాం. అది వాక్యానుసారం, క్రమం. మనం చేస్తున్నది క్రమం కాదు. మరియమ్మ దేవత కాదు, దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక మానవ మాత్రాలు, పరిశుద్ధతను కాపాడుకున్న ఒక కన్యక. అందుకనే ఆమె గర్భాన్ని వాడుకున్నాడు. మరియమ్మను చూశారు, యేసుప్రభువారిని చూశారు, ఆయన్ని పూజించారు. దానికంటే ముందు ఏమన్నదంటే అత్యానందభరితులయ్యారంట జ్ఞానులు. తమ పెట్టెలు విప్పారు, అత్యానందభరితులయ్యారంట. ఎందుకు ఆనందం అంటే హృదయంలో చేర్చుకున్నారు యేసుప్రభువారిని. ఈ సంతోషం నీకున్నదా? యేసుప్రభువారిని హృదయంలో లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏమేమి చేసినా, ఎన్ని నీ హృదయంలో ఉన్నా నిజమైన సంతోషం కలగదు. హృదయం నిండా ప్రభువు నింపుకొని చూడు.
గొప్ప సంతోషం కలుగుతుంది. సంతోష హృదయానికి నిత్యము విందే. యెషయా 25:6 ఉందండి, ఏముందంటే, ఈ పర్వతం మీద క్రొవ్విన వాటితో నేను విందు చేయుదును అన్నాడు. క్రొవ్వినవేంటి? బాగా క్రొవ్వు పట్టుండే ఏంటంటే యవన ప్రాయంలో ఉన్న గొర్రెలు కానీ అవి. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. మంచి యవన ప్రాయంలో 33.5 వయసులో మానవులందరి కోసం ఆ పర్వతం మీద ఆయన కలువరి శిలువలో శ్రమ అనుభవించాడు. కాబట్టి ప్రియులారా, ఆ ప్రభువుని హృదయంలో చేర్చుకోండి. సంతోషం నిత్యము, ఆ సంతోషం అనేది నిత్యము మన జీవితాలు ఉండినట్లు అది మీ చేతుల్లో ఉంది. ప్రభువుని చేర్చుకోకుండా ఎవరైనా ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయంలో ప్రభువుని చేర్చుకొని నిత్యము సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. బర్నబాస్ అన్నగారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మనము సహోదరులు పలహారం పంచుతూ ఉంటారు. తర్వాత కూడిక ముగించుకుందాం. కానుకల సమయంలో కానుకలు పట్టబడతాయి. ఆ సహోదరులు కానుకలు పడతారు. సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. వింతగవలసినదంతయు నొసగును, వింతగవలసినదంతయు నొసగును, వినయ మనసు గల విశ్వాసులకు. సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. ఆచాసక్తితో నదిక ప్రేమతో అంధకార జనులందరకు. ఆచాసక్తితో నదిక ప్రేమతో అంధకార జనులందరకు. సత్య సువార్తను చాటించుటకై, సత్య సువార్తను చాటించుటకై సతతము తిరిగడి సద్భక్తులకు. సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. యువండి మీకియంబడునని దియంగల ప్రభు యేసనెను. యువండి మీకియంబడునని దియంగల ప్రభు యేసనెను.